బందరులో బరాబర్ పాలిటిక్స్ తగ్గేదేలే అంటూ ప్రొటెస్ట్. మచిలీపట్నంలో పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మైకుల ముందు ఆరోపణలు విమర్శలు దాటి రోడ్ల మీద పోటాపోటీగా నిరసన తెలుపుకునే వరకు వచ్చింది పరిస్థితి. బందరు రోడ్డు మీద బరాబర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కొన్ని రోజులుగా పేర్ని నాని విమర్శల డోస్ పెంచి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఆయనకు కొల్లు రవీంద్ర కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య అలా డైలాగ్ వార్ నడుస్తుంటే వైసీపీ టీడీపీ మహిళా విభాగం నేతలు పోటాపోటీగా రోడ్డెక్కారు. మాజీ మంత్రి పేర్ని నానిపై తెలుగు మహిళలు నిప్పులు చెరిగారు. వాక్శుద్ధి లేకపోతే దేహశుద్ధి తప్పదంటూ హెచ్చరించారు. పేర్ని నాని, పేర్ని కిట్టు యువతను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అల్లర్లు జరగాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. నోటికి వచ్చింది మాట్లాడి అరెస్ట్ అవ్వాలని పేర్ని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు మహిళలు. మహిళలందరం కూడా కలిసి ఈ రోజున మరి చీపులతో తండ్రి కొడుకులు ఇద్దరికి పేర్ని నానికి పేర్ని కిట్లకి కూడా వాక్ శుద్ధి లేకపోతే దేహశుద్ధి జరుగుద్దని చెప్పి మేము నిరసన వ్యక్తం చేశాం. ఇక్కడ చీపుర్లు పట్టుకొని ఏదైతే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గనక మహిళలతో దేహశుద్ధి తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. కొల్లు ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కొల్లు నీలిమ పైన ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. బందరు అభివృద్ధికి కృషి చేస్తున్న కొల్లు రవీంద్ర విషయంలో పేర్ని నాని వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లేకపోతే తెలుగు మహిళలే బుద్ధి చెప్తారన్నారు. కొల్లు రవీంద్ర గారి భార్య ఆల్రెడీ ఒక మినిస్టర్ గారు అమ్మాయి. ఆవిడ ఇంట్లో కొల్లు ఫౌండేషన్ పెట్టి ఆవిడ ఏదో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటుంది. మీలాగా మీ భార్య పేరు పెట్టుకుని 3 కోట్ల రూపాయల పేద ప్రజలకు రావాల్సిన బియ్యాన్ని బొక్కేయలేదు ఎవరు కూడా. మీరు చేశారు. మీకే అలాంటివన్నీ మీకు అలవాటు. పేర్నాని గారు మీకు అలవాటు. టీడీపీ మహిళా నేతలకు నిరసనకు పోటీగా మంత్రి కొల్లు రవీంద్ర నివాసం ఎదుట వైసీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన చేశారు. హోంమంత్రి అనిత పర్యటిస్తున్న సమయంలోనే వైసీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. అన్యాయం జరిగిందని అక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ హారిక గారి కారు మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖండించదో? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఖండించరండి? ఒక మహిళ అక్కడైనా మహిళ ఇక్కడైనా మహిళ, ఆవిడమైన మహిళ ఈవిడైన మహిళ అంటే వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న పని చేసే వాళ్ళు మాత్రము వాళ్ళు సరి చేసుకుంటారు, బయట వాళ్ళని అయితే వదిలేస్తారండి. ఇది కరెక్టా? అట్లాంటి జడ్పీటీసీ చైర్మన్ గారికి భద్రత లేనప్పుడు ఇలాంటి సామాజిక ప్రజల్లో మా సామాన్యులు మాకు ఎక్కడ నుంచి భద్రత కల్పించబడుతుంది? మొత్తంగా ఈ రెండు వర్గాల రాజకీయంతో బందర్లో పొలిటికల్ వేడి ఎక్కువైంది.